డబ్బు కోసం గట్టి తింటారా? అద్భుతం అమోఘం అని చెప్పి అమాయకులను గ్యాంబ్లింగ్ లోకి దించుతారా? అందుకే సెలబ్రిటీల మ్యాటర్ ని సీరియస్ గా తీసుకుంది పోలీస్ డిపార్ట్మెంట్. మొన్నటిదాకా ఎగబడి ప్రమోషన్లు చేసిన సెలబ్రిటీలకు సిట్ ఎంక్వైరీతో కాలు చెయ్యి ఆడడం లేదు. ఇప్పుడు చేతులు కాలేక ఆకులు, తప్పు చేశామని లెంపలు, సెలబ్రిటీలకు త్వరలో నోటీసులు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో సెలబ్రిటీలకు త్వరలోనే నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఆన్లైన్ బెట్టింగులకు సంబంధించి పోలీస్ స్టేషన్లో కేసు నమోదవుతున్నాయి. కొందరు సెలబ్రిటీలను ఇప్పటికే విచారించారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల మ్యాటర్ ని సీరియస్ గా తీసుకున్న డీజీపీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ కోసం సిట్ ను ఏర్పాటు చేశారు. ఆన్లైన్ బెట్టింగ్ కేసులను సమీక్షించేందుకు త్వరలో దర్యాప్తు అధికారులను పిలువబోతోంది సిట్. సిఐడి డైరెక్టర్ జనరల్ శిఖా గోయల్ పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక దర్యాప్తు బృందం భవిష్యత్ కార్యాచరణను రూపొందించేందుకు తొలి సమావేశం నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్ బెట్టింగ్ కేసులను పరిశీలిస్తున్న దర్యాప్తు అధికారులను హైదరాబాద్ రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయానికి పిలిపించాలని నిర్ణయించారు. కేసుల ఫైల్స్ తో పాటు నిర్దేశిత ఫార్మాట్లో సంబంధిత సమాచారాన్ని తీసుకురావాలని వారు ఆదేశించారు. ఆన్లైన్ బెట్టింగ్ కేసుల దర్యాప్తు పురోగతిని సమీక్షించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ను రూపొందించి మార్గదర్శకాలు ఇవ్వనుంది ప్రత్యేక దర్యాప్తు బృందం. కేటాయించిన కేసుతో పాటు బదిలీ చేసిన అన్ని ఆన్లైన్ బెట్టింగ్ కేసులపై నిర్దిష్ట కాలపరిమితితో దర్యాప్తు చేయబోతోంది 5 సభ్యుల సిట్. ఆన్లైన్ బెట్టింగ్ వ్యవస్థను విశ్లేషించి దాన్ని ప్రోత్సహిస్తున్న తెర వెనుక శక్తులను గుర్తించి తగిన సంస్కరణలను సిట్ సూచించనుంది. ఆన్లైన్ గేమింగ్ బిజినెస్ క్యాంపెయిన్స్ ను నిరోధించేందుకు తీసుకోవాల్సిన చర్యలను ప్రభుత్వానికి సిఫార్సు చేయనుంది. ఆన్లైన్ బెట్టింగ్ వ్యవహారంలో లోతైన దర్యాప్తు కోసం తెలంగాణలోని అన్ని ప్రభుత్వ శాఖలు, సంస్థల సహకారాన్ని కోరారు సిట్ అధికారులు. 90 రోజులలోపు తెలంగాణ ప్రభుత్వానికి, డీజీపీకి తుది నివేదిక సమర్పించనున్నారు. ఇప్పటికే పంజాగుట్టతో పాటు మియాపూర్ పోలీస్ స్టేషన్లలో సెలబ్రిటీలపై కేసులు నమోదయ్యాయి. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన 25 మంది సెలబ్రిటీలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వారిలో కొందరు పోలీసుల ఎదుట హాజరై స్టేట్మెంట్స్ ను కూడా ఇచ్చారు. తర్వాత కొందరు ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. ఈ బెట్టింగ్ యాప్ల మాయలో పడి సర్వస్వం కోల్పోయిన కొందరు ఆత్మహత్యలకు పాల్పడడంతో తెలంగాణలో దీన్ని కూకటి వేళ్లతో పికిలించాలన్న పట్టుదలతో ఉంది పోలీస్ డిపార్ట్మెంట్.